హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ దీవెన శైలజ. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా నాకంటే ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుణ్ణి వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్ అండి. ఇవాళ మా నాన్నగారు మా ఇంటికి వచ్చారండి. తన మాటల్లో భాగవతాన్ని వినిపిస్తున్నానండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అమ్మ దీవెన శైలజ. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. వినండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భక్త మహాశైలారా, మహాముక్తిదాయకమైనటువంటి పోతన విరచితమైనటువంటి మహాభాగవతంలోని ఒక అద్భుతమైన మరీ ముక్తిదాయకమైనటువంటి గజేంద్ర మోక్షణంలోని ఒక్క 3 పద్యాలు ఈ పూట నా నోట పలికి ఆ భగవంతుని అనుగ్రహం పొందడానికి ఆ స్వామివారి అనుగ్రహం కలిగింది. కాబట్టి మరి గజేంద్ర మోక్షణంలో ఆ యొక్క జీవుడికి ప్రతినిధి ప్రతీకాత్మకమైనటువంటి ఆ యొక్క గజము అనగా ఏనుగు, మరియు ఈ సంసార చక్రం అనే దానికి ప్రతీక అయినటువంటి ఆ ముసలి నోటిలో చిక్కి ఎన్నాళ్ళు పోరాటం చేసిందో చెబుతాడు అక్కడ పోతనామాత్యుడు. ఆహా, ఏమని వర్ణిస్తాడో తెలిసిన అల్లయ్యక సొల్లయ్యక అల్లయ్యక సొల్లయ్యక వేసట నొల్లయ్యక కరి మకరి తోడ ఉత్తండతన్ రాత్రుల్ సంజల్ దివసంబుల్ సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరముల్. అనగా మనకు తెలిసినంత వరకు 1000 సంవత్సరాలంటే కేవలం ఒక 10, 100, 1000 అని మనం అనుకుంటాం. కానీ మహాత్ములైన పెద్దలు ఇంకా దానికి నిగూఢమైన అర్థం ఏం చూస్తారయ్య అంటే, 1000 అంటే సంస్కృతంలో సహస్రం అంటాం. సహస్రం అనే దానికి నిగూఢార్థం ఏందో తెలుసు నా భక్త మహాశైలారా. సహస్రం అన అనంతం. ఏంటి వితండవాదులు కొందరు అడుగుతుంటారు, ఏమిటి ఏనుగు 1000 సంవత్సరాలు పోరాటం ఎలా చేస్తుందని అడుగుతారు. అక్కడ ఒక ప్రతీకాత్మకమైన భావంలోకి మనం వెళ్ళినట్లయితే జీవుడికి ఈ సంసారంలో పోరాటానికి అనంతమైన పోరాటం జరిగిందని చెప్పడం జరిగింది. అనంతం అంటే సృష్టి ప్రారంభం నుంచి సృష్టి అంతమయ్యే వరకు ఈ పోరాటం ఇలా జరుగుతూనే ఉంటుంది. ఎవరెవరికి? జీవుడికి, ఈ సంసారానికి. అంటే ఇంకా చెప్పాలంటే జ్ఞానానికి అజ్ఞానానికి పోరాటం అలా సాగుతూనే ఉంటుందని చెప్పడానికి ఇది ప్రతీకాత్మకంగా మనం తీసుకోవాలి. ఆ విధంగా అనంతంగా సాగుతున్నటువంటి ఆ పోరాటంలో అలసి చివరికి 1000 సంవత్సరాలు, మళ్ళీ మామూలు స్థూలార్థం కొద్దాం మనం, 1000 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత ఆ ఏనుగు ఏమైపోయిందయ్యో వర్ణిస్తాడు. అక్కడ ఏమైపోయిందయ్యా ఏనుగు పరిస్థితి అంటే, లావక్యంతయు లేదు. అప్పుడు అర్థం చేసుకున్నది ఏనుగు, ఇక నా బలంతో నేను పోరాటం చేయలేను, ఈ మకరిని జయించలేనని అర్థమయ్యి ఎవరో ఒకరున్నారు పరమాత్మ అని అర్థం చేసుకొని ఆ పరమాత్మని శరణు పెడుతున్నది. ఏ విధంగా అంటున్నదో తెలుసా? లావక్యంతయు లేదు ధైర్యము విలోలం వయ్యే ప్రాణంబుల్ ఠావుల్ తప్పెను మూర్ఛ వచ్చే తనువు దస్సే శ్రమం వయ్యడిను. ఓ పరమాత్మ, ఓ దేవాదిదేవా, నీవే తప్ప ఇతప్పరం వెరుగా మన్యం పొందగు ఈ దీనుని రావే ఈశ్వర కావవే వరదా సంరక్షణపు భద్రాత్మక అంటూ అలా ఆర్తనాదం చేసిందట పరమాత్ముడి గురించి. ఏమిటయ్యా దీని అర్థం అంటే? లావ్ అంటే ఇక్కడ అర్థం ఏమిటో తెలిసిన? లావ్ అంటే ఇలా ఉండడం కాదు. లావ్ అంటే బలం. ఇక బలం ఏమాత్రం లేదు. ఈ శరీరంలోని రక్తం అంతా వెళ్ళిపోతున్నది. ఇందులో విశేషం ఏందో తెలుసిన? మకరిల యుద్ధంలో కరికి స్థానబలం ఉంది. దానితో పాటు కరికి ఆహారం దొరుకుతుంది. కరెంటే ముసలికి ఏ ఆహారం? ఈ ఏనుగు యొక్క రక్తం ఆహారంగా దొరుకుతుంది. దానికి ఏనుగు రక్తం పోతుంది, ముసలికి ఆహారం దొరుకుతుంది. ఏనుగు స్థలం కాని స్థలంలో నీటిలో ఉంది. తన స్థలమైనటువంటి నీటిలో మొసలు ఉన్నది. కావున ఇక చివరికి అలా కూలబడిపోవడానికి సిద్ధమైనటువంటి ఆ ఏనుగు ఏమంటుందంటే, ఓ పరమాత్మ, లావొక్కింత ఏమాత్రం నాకు బలం లేదు, లావొక్కింతయు లేదు, ధైర్యం కూడా పోయింది, మూర్ఛ వస్తున్నది, ఈ శరీరంలో పూర్తిగా ఈ శరీరం అలసిపోయి ఇలా కింద పడిపోవడానికి సిద్ధమైపోయినది కనుక పరమాత్మ, ఇక నీవే నాకు దిక్కు అంటూ, ఓ పరమాత్మ, ఓ ఆప్త, ఓ దయానిధి, ఓ కరుణామయ అంటూ అలా ఆర్తనాదం చేస్తే
అప్పుడు ఎప్పుడు వినపడ్డదంటే పరమాత్మునికి నీవే తప్ప ఇతప్పరం వెరుగా అన్నప్పుడు వినపడిందట పరమాత్మకు. అంతవరకు ఎంతో ప్రార్థన చేసినాడు, కానీ ఇవన్నీ చెవిలో పడలేదట. ఈ పదం ఎప్పుడైతే అన్నాడో, అంటే మనం మామూలుగా టూకీగా చెప్పాలంటే మామూలుగా చదివే భక్తికి చదివే రావాలని లేదు. మామూలుగా అంటాడు ఒకడు పామరుడు, అయ్యా ఇక నీవే తప్ప నాకు దిక్కు లేదన్నాడు. చాలు, ఆ మాత్రం చాలు పరమాత్మునికి. ఆ విధంగానే నీవే తప్ప ఇతప్పరం వరగని ఎప్పుడైతే అన్నదో అప్పుడు వినపడిందట ఆ పదం. అప్పుడు ఎక్కడున్నాడు, ఏ పరిస్థితుల్లో ఉన్నాడు, పోతన కళ్ళకు కట్టినట్టుగా చిత్రీకరణ చేసి తన పద్యంలో వినిపిస్తాడు. ఏ పద్యమో తెలుసునది? అల వైకుంఠపురంబులో, ఆహా ఏమి పద్యమయ్యా ఇది. అల వైకుంఠపురంబులో ఆ మూల సౌధంబు దాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు వ్యూహల నాగేంద్రము పాహి పాహి అని పాహీయన కుయ్యాలించి సంరంభియ్యి అంటాడు. ఏమయ్యా దీని అర్థం ఏమై ఉంటుందో అంటే, అలా వైకుంఠపురం, ఆ వైకుంఠపురంలో అలా వైకుంఠపురంలో ఆమూల ఒక పెద్ద భవనం, ఆ భవనం పక్కన ఒక సుందర ఉద్యానవనం, ఆ సుందర ఉద్యానవనంలో ఒక అమృత సరస్సు, ఆ సరస్సు పక్కలో చంద్రకాంత శిల నిర్మితమైనటువంటి ఒక మంచి వేదిక, ఆ వేదిక మీద కలువ పూల పాన్పు పైన ఎలా ఉన్నాడు స్వామివారంటే, అమ్మవారు అలా పాదసేవ చేస్తుండగా హాయిగా సరసాలాడుతూ సరదాగా ఆనందంగా ఉన్నారు వారు. అటువంటి సమయంలో ఏ మాట వినపడ్డదయ్యా? నీవే తప్ప ఇతప్పరం వెరుగాని ఎప్పుడైతే తన భక్తుడైనటువంటి ఆ గజరాజు ప్రార్థించినాడు, అప్పుడు అంతా మరిచిపోయి సంరంభి అయి ఉద్యమించినాడు. ఎక్కడికి ఉద్యమించినాడు? తన భక్తుని కాపాడడానికి దిగ్గున లేచినాడు. ఎవరురా నేను తప్ప వేరే వాడు లేనట వాడిని రక్షించడానికి, ఇక నాకు తప్పదని చెప్పి ఎలా వస్తున్నాడు అంటే, ఆహా వర్ణిస్తాడు ఆ పోతన. శరీకిం చెప్పడు శంఖ చక్ర యుగము జేదోయి సంధింపడు, ఏ పరివారంబును జీరడు అభ్రకపతిం బన్నింపడు, ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరిచలాంచలమైన వీడడు. ఇదంతా ఎందుకంటే చివరికి ముగిస్తాడు ఒక పదంతో, గజ ప్రాణవనోత్సాయి అంటూ ముగిస్తాడు. ఆహా ఏమి ఈ సోయగము, ఏమి ఈ పదాల పొందిక, ఒక అమృత ధారను కురిసినట్టుగా. అందుకే ఆ మహానుభావుడు సహజ కవిగా పెరుగంచినాడు పోతనామాత్యుల వారు. ఆహా ఎన్ని ప్రణామాలు చేసినా తక్కువే కదా. ఏమిటయ్యా దీని అర్థం అంటే, సిరికిం చెప్పడు తన భక్తుల్ని రక్షించాలనే ఆతృతతో తన పక్కనున్న భార్య కూడా చెప్పాలనిపించలేదట. ఏమే నేను వెళ్ళొస్తాను, ఇల్లు భద్రము, అదే చెప్పలేదటండి కదా. ఆ విధంగా సిరికిం చెప్పడు, భార్యకు చెప్పాలని ఆలోచన రాలేదు. సిరికిం చెప్పడు చేదోయి పోని, భార్యకు చెప్పలేదనుకుందాము, పక్కనున్న ఆ శ్రీ మహాలక్ష్మి చెప్పలేదు. కనీసం చేతులు ఏదైనా పట్టుకోవాలి, తన ఆయుధాలైనటువంటి తన అలంకార భూయిష్టమైనటువంటి శంఖాన్ని కానీ చక్రాన్ని కానీ ధరించాలనే ఆలోచన కూడా రాలేదు రాయను. సిరికిం శంఖ చక్రము చేదోయి సంధింపడు, ఏ పరి పోని, అది కూడా పోని. కనీసం రే రండిరా వెళదాము, నా భక్తుడు ఆపదను కాపాడదాం, నాతో పాటు మీరు కూడా రండిరా అని చెప్పి తన పరివారాన్ని పిలిచే ధ్యాస రాలేదట ఆయనకు. పరివారం ఉండి అభ్రకపతిం పోని, ఇదంతా కూడా పోని. ఒక మాట వరుసకు అనుకుందాం, కనీసం తను వెళ్ళడానికి ఒక వాహనం అన్నా పిలవాలి కదా. కనీసం ఎవరయ్యా వాహనము? మీ అందరికీ తెలియదా వాహనం ఎవరు? ఆ యొక్క గరుత్మంతుని కూడా పిలవలేదు. అభ్రకపతిం వన్నింపడు, ఇంకా వర్ణిస్తున్నాడు. అయ్యా సుందరమైన వర్ణన ఏమంటాడు తెలుసా? వన్నింపడు ఆకర్ణాంతము ఈ తమిళాన్ని చక్కనుత్తాడంటాడు. అంటే అలా పడుకున్నాడు స్వామివారు. పడుకున్నప్పుడు అందమైన ఆ స్వరూపం, మరీ అందమైన ఆ కురులు ఎలా ఉన్నాయి, ఆహా ఆ కురులు ఎలా పడ్డాయి, ఏదో అపసవ్యంగా అక్కడ ఇక్కడ పడ్డాయి. కనీసం మనం అలాంటి వాళ్ళు కూడా బయటికి వెళ్ళాలని ఏమనుకుంటా, అద్దం ముందు కూర్చొని ఎన్నోసార్లు చూసుకుంటారు. ఆ చూసుకోవాలనే ఆలోచన రాలేదు. ఆ దమ్మిల్లం అంటే ఆ జుట్టును కూడా సరి చేసుకోవాలనే ఆలోచన రాలేదు, సరి చేసుకోలేదు. దమ్మిల్లము చక్కనొత్తడు, ఆకర్ణ్యం అంటే దమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీహరి కుచోపాలను. ఆహాహాహా ఇక్కడ ఉంది వర్ణన. ఏం వర్ణన చేసినా తెలుసా? అంతకు ముందు ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మన మధ్యలో మనం ఏం చెప్పగలం? అలా ఆ సరదాగా మాట్లాడుతున్నప్పుడు అదే సమయంలో ఆ స్వామివారి చేతిలో అమ్మవారి కొంగు ఉందటండి. కుచోపరి
చేలాంచలమైన ఆ చీర కొంగును కూడా విడవాలని ఆలోచన కూడా రాలేదట స్వామి వారికి. ఆహా ఏమి వర్ణన! భక్త పరాధీనుడు కనకపోతే ఏమంటాం? భక్తుల యొక్క సంరక్షణలో ఆయన ఇన్ని మర్చిపోయాడు. చివరికి అమ్మవారి కొంగు చేతులు ఉందని కూడా మర్చిపోయి అలా కొంగును పట్టుకొని అలా 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 వెళ్ళిపోతున్నాడు. శ్రీహరి చలాంచలమైన వీడడు. ఇదంతా ఎందుకయ్యా అంటే గజ ప్రాణ వనోత్సాహిగై ఆ యొక్క భక్త శ్రేష్ఠుడైనటువంటి ఆర్తభక్తిగా ప్రసిద్ధి చెందినటువంటి ఆ గజరాజు చేసిన ఆర్తనాదాన్ని విని రక్షించడానికి ఇంత మర్చిపోయి తను అలా వెళ్ళిపోతున్నాడు. ఒక మాట చెప్పనంటే ఒక పిచ్చివాడిలా వెళ్ళిపోతున్నాడు. ఆహా ఆహా! భక్తుడికి భగవంతుడి మీద భక్తి పిచ్చి, భగవంతుడి భక్తిని రక్షణ పిచ్చిగా మనం టూకీగా చెప్పుకోవచ్చు. కావున ఈ విధంగా భాగవతం చెప్పుకోవాలంటే అది 5 నిమిషాలు 6 నిమిషాలు అయ్యో పని అన్న కాదు. అలా అలా యుగయుగాలుగా చెప్పిన తరగనటువంటి ఈ మహామృతం యొక్క ధారల్ని కురిపించే అదృష్టం నాకు ఈ సందర్భంలో నాకు కలిగింది. హాయిగా మనసారా మీరు చెవులనే దుప్పలుగా చేసుకొని ఆ గ్రోలే ఆస్వాదించే అదృష్టం మీకు కలిగిందని నేను మనసారా నమ్ముకుంటూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. ఇట్లు మీ శ్రీశైలం రేడియో మరి రంగస్థల నటులు, దర్శకులు, వ్యాఖ్యాతలు, ధార్మిక ఉపన్యాసకులు మరియు స్కూల్స్ అండ్ కాలేజ్ మోటివేషన్ స్పీకర్ ధన్వాడ మీ శ్రీశైలం.